ఎవరు సీనియర్ అన్న దాని మీద అప్పట్లో మోడీ గారు చంద్రబాబు గారు చేసుకున్న వ్యాఖ్యల్ని ఒకసారి చూసిన తర్వాత కేజ్రీవాల్ గారి అరెస్టు ద్వారా బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందా, లేక సానుభూతితోటి కేజ్రీవాల్కి సానుభూతి వచ్చి జనం బీజేపీకి ఇబ్బంది అవుతుందా అన్నది కూడా చర్చిద్దాం. అలాగే విశాఖ డ్రగ్స్ మీద ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన తప్పుడు ప్రచారం మీద కూడా మనం చర్చలోకి వెళదాం. ముందుగా ఒకసారి ఆ వీడియో చూద్దాం. केस के पिताजी वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है दल बदलने में। आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में। आप सीनियर है आज जिसको गाली दे कल उसकी गोदी में बैठने में। सीनियर है आंध्र के सपनों को चूर चूर करने में। రైట్, అది ఆసక్తికరమైన వార్త. చంద్రబాబు గారిని ఏ రకంగా సీనియరు, వెన్నుపోట్లలో కూడా సీనియరు, కూటమిని మార్చడంలో కూడా సీనియర్ అని, ఇంకా అవినీతి మేలో సీనియర్ అని ఇట్లా చాలా చేసి చివరికి ఇప్పుడు ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. అది వేరే విషయం. రైట్, ఇక ఆంజనేయ రెడ్డి గారు మీరే ముందు మాట్లాడండి. కేజ్రీవాల్ అరెస్ట్ తోటి బీజేపీకి గ్రాఫ్ పెరుగుతుందా, లేక కేజ్రీవాల్కి సానుభూతి వస్తుందా? నిజానికి అట్లాగే కాంగ్రెస్ వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేసి చివరికి వాళ్ళకి రైలు టికెట్లకు కూడా డబ్బులు లేకుండా చేయడం ద్వారా కాంగ్రెస్ని అణచివేయగలుగుతున్నారా, లేక కాంగ్రెస్కి సానుభూతి వస్తుందా? కేసర్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. నమస్కారం. ఇది మనం చూసాం, తెలంగాణలో అనేక మంది వ్యాఖ్యలు చేశారు. కవితమ్మని ఎందుకు అరెస్ట్ చేయలేదు, చేయనందువల్ల బీజేపీకి నష్టం కలిగింది, కవితమ్మను అరెస్ట్ చేస్తారు అంటూ వచ్చారు, కానీ అరెస్ట్ చేయలేదు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యారు, వాళ్ళ ఒప్పందంలో భాగంగా అరెస్ట్ చేయలేదు, అందువల్ల బీజేపీకి పెద్ద ఎత్తున నష్టం వచ్చిందని అనేక వ్యాఖ్యానాలు చూసాము. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా ఉంది. నేనేమంటున్నా అంటే, బీజేపీకి లబ్ధి వస్తుందా, బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా లేదా ప్రశ్న కాదు. దేశంలో అవినీతి ఏ విధంగా అంతమందించాలా, దేశానికి మేలు జరుగుతుందా లేదా, దేశానికి మంచి జరుగుతుందా లేదనే దృష్టితోనే భారతీయ జనతా పార్టీ చూస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ గ్రాఫ్ పెంచుకోవడం కాదనేది చాలా స్పష్టం. కేజ్రీవాల్ విషయంలో 9 సార్లు ఈడీ ఒక రాజ్యాంగ సంస్థ ఒక ఇచ్చినప్పటికీ కూడా, సమన్లు ఇచ్చినప్పటికీ కూడా 9 సార్లు ఆయన హాజరు కాలేదు. ఒకసారి ఏదో ఉపాసనకి వెళ్తున్నాను అంటాడు, ఇంకోసారి ఏదో పార్టీ మీటింగులకు అంటాడు, ఇంకోసారి ప్రచారాలకు వెళ్తాడు. ఆయన ఏ తప్పు చేయనప్పుడు ఆయన ఈడీని ఎదుర్కొని ఉండాలా, ఈడీ దగ్గరకు వచ్చి అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలా. అనేక మంది ఈడీ సమన్స్కి వెళ్తున్నారు, తప్పులు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఈడీ దగ్గర కూర్చొని వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. 8 గంటలు 9 గంటలు కూర్చొని చెప్తున్నారు. కవితమ్మ కూడా అంతకుముందు 2-3 సార్లు ఈడీ దగ్గర కూర్చొని సమాధానం చెప్పింది. అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఈడీ దగ్గర సమాధానం చెప్పారు, ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈడీ అడిగింది ఏమిటంటే, రైట్ ఓకే, అయితే ఒక్క నిమిషం అండి. బీజేపీ ఈడీ ఆయుధంగా చేసుకుందని విపక్షాలు అంటున్నాయి. అయితే ఏమిటి, మొత్తం బీజేపీలోకి చేరగానేనో లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకోగానే వాళ్ళ జోలికే వెళ్ళట్లేదనేటువంటి వేల కోట్లు తిన్న వాళ్ళకేమో మీ దగ్గర పక్కన కూర్చోబెట్టుకుని హాయ్ హాయ్ అంటుంటారా? మరి 100 కోట్లు కూడా లేని ఈ స్కామ్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అంత అర్జెంటుగా ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేయాలా? కాంగ్రెస్ వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలా? ఇది కాస్త చూడటానికి ఇబ్బందికరంగా లేదా? ఒక్క నిమిషం, మీరు కాంగ్రెస్ వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేది పచ్చి అబద్ధం. ఐటీ ప్రకటన చేస్తుంది, మేము ఫ్రీజ్ చేయలేదు, వాళ్ళ అకౌంట్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. మేము ఐటీకి సంబంధించిన 125 కోట్లు మాత్రమే మేము ఫ్రీజ్ చేశాము. దానిపైన ఎంత డబ్బున్నా వాళ్ళు వాడుకోవచ్చు. కారణం ఏమిటంటే, ఐటీ మినహాయింపు రిటర్న్స్ ను వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఐటీ మినహాయింపు వర్తించదు. అందువల్ల 125 కోట్లు సీజ్ చేశాము. దానిపైన ఉన్న డబ్బులు అన్ని కూడా వారు వాడుకోవచ్చు. వారికి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వాళ్ళు మాకు రైలు టికెట్లు కొనడానికి కూడా డబ్బులు లేవని చెప్తున్నారు కదా. పాపం చాలా పేదవాళ్ళకి సార్, పాపము
చాలా పేదవాళ్ళు దేశం అంతా తెలుసు, రైలు టికెట్ టీ తాగడానికి కూడా డబ్బులు లేవు సార్ పాపం రాహుల్ గాంధీ గారి దగ్గర. ఏమన్నా అర్థం ఉందండి చేసే వ్యాఖ్యలకి? అర్థం ఉండాలా? వాళ్ళు నేషనల్ హెరాల్డ్ 8,000 కోట్ల రూపాయల కుంభకోణంలో వాళ్ళ ఇద్దరు కూడా బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళు మాకు రైలు టికెట్ డబ్బులు లేవు, టీకి డబ్బులు లేవంటే రోజుకు 2 కోట్ల రూపాయలతో ఆయన ఈ మధ్య న్యాయయాత్ర జరిపారు. ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ? కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ యొక్క డబ్బులు ఎవరో కూడా వాళ్ళ నిధులు ఫ్రీజ్ చేయలేదు. కేజ్రీవాల్ కి సంబంధించి ఏం జరుగుతుందో పక్క ఆధారాలతోటి అనేక మందితోటి కొంతమంది అప్రూవర్ గా మారారు వారు ఇచ్చిన సాక్ష్యాల మీద. అదే విధంగా మిగతా సంక్షిప్తంగా మాట్లాడి ఇంకా మిగతా ముగ్గురు కూడా మాట్లాడాలి. ఒక్కదానికి మళ్ళీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు అంటారు కాబట్టి ముందే ఇచ్చాను. 1000 కోట్లు తిన్న వాళ్ళనేమో మీ పక్కన తిన్నారని నేను కూడా అనకూడదు. అభియోగాలు వచ్చిన వాళ్ళనేమో పక్కన కూర్చోబెట్టుకుంటారు. పొత్తులోకి రాగానే మొత్తం మాఫ్ లేక అసలు వాళ్ళ జోలికే వెళ్ళట్లేదు. 1000 కోట్లు తిన్న వాళ్ళనేమో రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళనేమో ఎదురుగా కూర్చోబెట్టుకుంటారు. 1000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళేమో విమానం ఎక్కించి విదేశాలకు పంపుతారనే అభియోగాలు బీజేపీ మీద ఉన్నాయి కదా, దానికి దగ్గర సమాధానం. ఈ 1000 కోట్లు తిని విమానాలు ఎక్కిన వాళ్ళందరూ కూడా యూపీఏ టైంలో లోన్లు తీసుకున్నదేను. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా వాళ్ళకు లోన్లు ఇవ్వలేదు. స్వయంగా ప్రధానమంత్రి చిదంబరం గారు బ్యాంకులకు ఉత్తరాలు రాశారు వాళ్ళకు లోన్లు ఇవ్వమని. కాబట్టి 1000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా యూపీఏ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున 100,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 1 రూపాయి కూడా వాళ్ళకి బ్యాంకులు అప్పులు ఇవ్వలేదు. ఒకటి. రెండవది, ఒక్క నిమిషం, మీరు నేనేమంటున్నా అంటే ఎవరు తప్పు చేసినా విచారణ జరుగుతుంది, సిబిఐ ఈడీ ఎంక్వైరీలు జరుగుతుంది. ఈ రోజు బీజేపీ వైపు వచ్చిన వాళ్ళ మీద కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి, కోర్టులకు హాజరవుతున్నారు, అరెస్టులు వారెంట్లు వస్తున్నాయి, వారెంట్లకు కోర్టులకు హాజరవుతున్నారు అనేక మంది. ఈ రోజు అజిత్ పవార్ మాబోటి చూసే వాళ్ళకి కూడా గతంలో కాంగ్రెస్ ఎలా అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడి సిబిఐ ఈడీని ప్రయోగించిందో మోడీ గారు కూడా ఇట్లా చేస్తారని మేమైతే అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు నేను కూడా అట్లాగే చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. మీరు ఏమనుకో ఆంజనేయ రెడ్డి గారు. రైట్, ఒక్క నిమిషం, మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదురు. కానీ చెప్పండి, కంప్లీట్ చేయండి. నాకు అర్థం కాదు ఏమిటంటే మీ పోటీ సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా దేశంలో ఇంత అవినీతి జరుగుతుంటే, ఇంత నల్లధనం ఉంటే ఎందుకు ఈడీ సిబిఐ చూస్తూ ఊరుకుందని ప్రశ్నిస్తారు. మీరు కాదండి, ఎందుకు సార్, ఎందుకు ఆత్మవంచనొద్దు, మనకు ఆత్మవంచనొద్దు. నాకు తెలుసు, నేను పేర్లేని చెప్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అవన్నీ టైం నాకు మిగతా వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి నేను ఆ జోలికి పోవట్లేదు. ఒక్క నిమిషం, నేనేమి కాంగ్రెస్ వాళ్ళు నేనే సొత్తపూసలు అనలేదు. కాంగ్రెస్ కి బీజేపీకి తేడా లేకుండా పోతోంది. నిష్పక్షపాతంగా అందరి మీద దర్యాప్తు చేస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు. 1000 కోట్లు తిన్న వాళ్ళని వదిలేస్తారు, పక్కన చేర్చుకుంటారు, వాటేసుకుంటారు. 100 కోట్లు కూడా లేని కేజ్రీవాల్ మీద ఇట్లా మీద పడతారా? ఈ 11 ఏళ్లలో ఒక్క ఆరోపణ వచ్చిందా కేజ్రీవాల్ మీద? దొరికితే అతని మీద పడిపోతారా? అది దుర్మార్గం అనిపిస్తుంది. 100 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. రైట్, ఒక్క నిమిషం, మళ్ళీ మాట్లాడుతున్నారు.